అంటే ఒక కరెక్ట్‌గా గైడెన్స్ ఇయ్యడం గానీ అదంతా చేశారు. మళ్ళా ఒక ఫ్రెండ్‌గా కూడా మా డ్యాడీ నన్ను బాగా చూసుకున్నారు. బ్రదర్, సిస్టర్ ఎవరు కూడా లేదు Only లేదు single లేదు. child. ఓన్లీ సింగిల్. యెస్. సో మొత్తం ఆయన ఆ టైంలో ఫాదర్ చూసుకుంటే, ఆ తర్వాత ఇప్పుడు భద్రారెడ్డి గారు, మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారు, మా అమ్మగారు అండ్ మా ఆడపడుచు, మా తోటి కోడలు, మా బావగారు అండ్ మోర్ ద బెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఇస్ మై హస్బెండ్ డాక్టర్ భద్ర. సో ఎట్లా పరిచయం అయింది? అంటే ఇద్దరు ఒకటే డిపార్ట్మెంటా? No, either same department. We were doing MD medicine together. So ఆ టైంలో we were busy studying. సో స్టడీ అయిపోయిన తర్వాత we just decided, okay, why to marry an unknown person than to marry a known person. That's it. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట్లాంటిది ఏం కాదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అవి ఎంత ఆ టైంలో అసలు చదువు టైంలో ఆ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏమి ఉండదు. ఫస్ట్ సైట్ ఉండేది ఆ పేషెంట్స్, ఇంకా ఆ చదువే ఉంటుంది. ఏంటంటే బేసిక్లీ ఒక్కొక్కరికి పరిచయం అయిన తర్వాత మైండ్ సెట్ కలవడం ఇంపార్టెంట్ ఉంది. ఆయనకు నేను అర్థం చేసుకోవడం, నేను ఆయనకు అర్థం చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. జనరల్గా కాలేజ్ డేస్లో ఇదే ఉంటుంది కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేకపోతే అది ఉంటుంది కదా. అట్లా కాకుండా మీరు అప్పుడేం అనుకోలేదు? ఆ ఏజ్ ఇంకా వేరే అండి. మీరు అనే ఏజ్ కాలేజ్ టైమ్స్ అంటే ఎట్లా అంటే 12th స్టాండర్డ్, డిగ్రీ అప్పుడే జాయిన్ అయ్యారు వాళ్ళు, అది వేరు. డాక్టర్స్ వీఆర్ ఇమ్మెచ్యూర్, వీఆర్ డాక్టర్స్. మేము ఎండి మెడిసిన్ కంప్లీట్ అయ్యి అంటే నా ఏజ్ 27, భద్రారెడ్డి గారి ఏజ్ 29. అప్పుడు ఆ ఇమ్మెచ్యూరిటీ కాదు, మెచ్యూరిటీ. అంటే నెక్స్ట్ ఏంటిది, మనము మన కెరియరు ఎట్లా ముందు తీసుకెళ్ళాలి, కెరియర్తో పాటు నాతో ఉండే నా పెళ్ళాం, నా భార్య, మై స్పౌస్, బెటర్ హాఫ్ ఆఫ్ మై లైఫ్, అది కూడా మనం కరెక్ట్ చూస్ చేస్తేనే మన ముందు ఫ్యూచర్ బాగుంటుంది కదా. అంటే ఇద్దరిది వేవ్ లెంత్ థింకింగ్ సేమ్ ఉండాలి. ఇద్దరు డాక్టర్స్, జనరల్గా మనం బయట చూస్తాం డాక్టర్స్తోనే పెళ్లి చేసుకుంటారు, ఎందుకంటే ఆ డాక్టర్ది సిస్టమ్ వేరే ఉంటుంది. సో ఆ విధంగా ఐ థింక్ వీ గాట్ టు నో ఈచ్ అదర్. అండ్ వీ బోత్ వేర్ హార్డ్ వర్కింగ్. ఇద్దరు ఎక్కువ కష్టపడేవాళ్ళు, ఎక్కువ చదువుకునే వాళ్ళు. సో అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ టాప్లో కూడా వీ వేర్ ఇన్ టాప్ 2. సో మాకేందంటే టాప్ 2. ఎస్. సో we were top 2 and so we were both concentrating on the studies and eventually ఒక టైం అర్థమైందంటే, ఓకే, when we have such a good understanding, why not get married. సో ఎన్ని ఇయర్స్ అయింది? 15 years. It was in 2009. yes, 2009 లో పెళ్లి అయింది. ఓకే. ఇక్కడ హైదరాబాద్లోనే అయిందా? హైదరాబాద్లోనే పెళ్లి అయింది. సో వెంటనే యాక్సెప్ట్ చేశారా ఇటు మల్లారెడ్డి గారు లేకపోతే మీ ఫాదర్ తరఫున? నేను ఇమ్మీడియట్గా హీ కేమ్ టు నో, హీ యాక్సెప్టెడ్ అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. అందరు అక్కడ పూణేకి వచ్చారు, బట్టు కార్యక్రమాలు ఉంటాయి కదా, అదంతా చేశారు. మొత్తం ఫ్యామిలీ అంతా పూణేకి వచ్చి మా ఇండ్లు చూడడం, మా డాడీ వాళ్ళకి కలవడం, మా చుట్టాలకంతా కలవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. బేసిక్లీ మై ఫాదర్ థింకింగ్, మై ఫాదర్ ఇన్ లా థింకింగ్ ఆర్ వెరీ సేమ్, వెరీ సిమిలర్ టు ఈచ్ అదర్. వాళ్ళిద్దరూ జెల్ అయ్యారు. సో బట్ మల్లారెడ్డి గారు ఒకసారి చెప్పిన వైరల్ కూడా అయింది, నేను సేమ్ క్యాస్ట్లో చేసుకుంటే కిట్టి పార్టీలకు వెళ్ళి ఏమేమి చేసేది, బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్ ఇన్ లా అని ఆయన. బేసిక్లీ ఆయన అనేది ఒక కాస్ట్ గురించే కాదు, జనరల్గా పీపుల్ నవ్ డేస్ ఒక ఏదైనా అంటే ఒక మంచి డెవలప్డ్ హౌస్ నుంచి, లేకపోతే ఒక వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి ఎట్లా ఉన్నారంటే, ఇవాళ పీపుల్ హు ఆర్ నాట్ ఇన్క్లైన్ టువర్డ్స్ వర్కింగ్. అంటే ఆయన